వెల్కమ్ టు లవ్ టాకీస్ ఫీల్ మై లవ్ ఎపిసోడ్ 45. రుద్ర హెచ్ఆర్ టీమ్కి కాల్ చేసి టెర్మినేట్ ఆర్డర్ పంపించమని ఒక ఎంప్లాయీ ఐడి చెప్పడంతో ఆ ఐడి నెంబర్ విని షాక్ అవుతుంది సహస్ర. ఇదేంటి, ఈయన విశ్వకి టెర్మినేట్ ఆర్డర్ ఇష్యూ చేస్తున్నారు, ఆ మెంటలోడు ఏం చేశాడో అని మనసులోనే అనుకుంటూ, అంతలోనే ఆయన ఆఫీస్ ఆయన ఇష్టం, ఎవరినైనా ఉంచే హక్కు తీసే హక్కు ఆయనకే ఉంటుంది, మధ్యలో నాకెందుకు అనుకొని సైలెంట్ అయిపోయింది. సహస్ర ఫేస్లో భావాలు కాసేపు గమనించిన రుద్ర ఒక్క నిమిషం అని ఫోన్లో చెప్పి ఫోన్ను మ్యూట్లో పెట్టి సహస్ర అని పిలిచాడు. ఎస్ సార్ అంది సహస్ర. విశ్వ ఈ బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ కోసం అప్లై చేసుకున్నాడు. సర్వీస్ కలవదు, శాలరీ పెరగదు, అయినా కూడా అతను ఇక్కడికి షిఫ్ట్ అవుతున్నాడంటే బహుశా నీకోసమే ఇక్కడికి వస్తున్నట్లున్నాడు. అందుకోసమే నేను అతన్ని టెర్మినేట్ చేయాలనుకుంటున్నాను. నీ ఉద్దేశం ఏంటి అని అడిగాడు. ఇది మీ ఆఫీస్ సార్, మీరేం చేసుకున్నా అది మీ ఇష్టం అని అంది సహస్ర. ఆ మాటతో చేతిలోని ఫోన్ పెట్టేసిన రుద్ర, నీకు అతని మీద ఏదైనా రివెంజ్ తీర్చుకోవాలనుందా అని అడిగాడు. అది విని ఈ మధ్య తరచూ తనని ఫోన్ చేసి హింసిస్తున్న విశ్వ గుర్తు రావడంతో అతని మీద బోలెడంత పగ తీర్చుకోవాలనిపిస్తున్నప్పటికీ తనను తాను కంట్రోల్ చేసుకుంటూ, ఇట్స్ ఓకే సార్, ఇక్కడ తన జాబ్ తీసేస్తే తన జీరో, అప్పుడు ఆటోమేటిక్గా కంట్రోల్లోనే ఉంటాడు, సో నాకేం పగ తీర్చుకోవాలనిపించడం లేదు అని అంది సహస్ర. బట్ నాకు వాడి మీద పగ తీర్చుకోవాలనిపిస్తుంది అని కూల్గా అన్నాడు రుద్ర. అదేంటి సార్, అతనికి మీకు మధ్య ఏం ఇష్యూ ఉంది అని అర్థం కానట్లు ఫేస్ పెట్టి అడిగింది సహస్ర. ఆ మాటతో ఒక లుక్ ఇస్తూ, నీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా అని అన్నాడు రుద్ర. సారీ సార్ అని తన వర్క్లో పడిపోయింది సహస్ర. దాంతో వెంటనే రుద్ర హెచ్ఆర్కి ఫోన్ చేసి విశ్వ టెర్మినేట్ ఆర్డర్ను క్యాన్సిల్ చేసి ఏం చెయ్యాలో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఫోన్ పెట్టేశాడు. అతను ఫోన్లో చెప్పేదంతా వింటున్న సహస్రకి ఒక పక్క ఆశ్చర్యంగాను మరో పక్క భయంగాను అనిపిస్తూ ఉంది. అంతలోనే రుద్ర శాడిజానికి బలవబోతున్న విశ్వ గుర్తొస్తుంటే ఆమెకు నవ్వొస్తుంది. కానీ నవ్వితే రుద్ర సీరియస్ లుక్ భరించాల్సి వస్తుందని తన నవ్వును ఆపుకోవడానికి ట్రై చేస్తుంది. తాను ఎప్పుడైతే హెచ్ఆర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడో అప్పుడు సహస్ర ముఖంలో వెలుగు కనిపించడం రుద్ర మిస్ అవ్వలేదు. ఆ వెలుగు చూడడం కోసమైనా సరే విశ్వకి ఇంకా ఎక్కువగా బుద్ధి చెప్పాలని డిసైడ్ అయ్యాడు రుద్ర. అదే సమయంలో పక్క క్యాబిన్లో ఉన్న మనీషా ఆలోచనలన్నీ రిషి చుట్టూనే తిరుగుతూ ఉన్నాయి. ఆమె రిషిని ఏమాత్రం అక్కడ ఎక్స్పెక్ట్ చేయలేదు. అతన్ని చూడడం ఆమెకు ఇంకా మింగుడు పడడం లేదు. ఆ క్షణంలో తాను రుద్ర కోసం ఆ ఆఫీస్కి వచ్చానన్న సంగతి కూడా మర్చిపోయింది మనీషా. ఆమెకు గతమంతా కళ్ళ ముందు కదులుతుంటే ఇక అక్కడ ఒక్క క్షణం కూడా ఉండాలనిపించడం లేదు. దాంతో వెంటనే సీట్లో నుంచి లేచి ఆ క్యాబిన్ నుండి బయటికి రావడం కోసం డోర్ ఓపెన్ చేసింది మనీషా. సరిగ్గా అదే సమయంలో ఆ క్యాబిన్లోకి వస్తున్న సహస్రని చూసుకోకుండా డాష్ ఇచ్చి టక్కున వెనక్కి పడిపోయింది. ఆమె కింద పడగానే అయ్యో పాపం అనుకొని చేయి అందించబోయింది సహస్ర. కానీ ఆ అవకాశాన్ని కాలదన్నుకుంటూ, హౌ డేర్ యూ, నాకే డాష్ ఇచ్చి కింద పడేస్తావా, రూమ్లోకి వచ్చే ముందు చూసుకోవాలని రావాలని తెలియదా అని అడిగింది మనీషా. ఆ మాటతో తన జాలిని వెనక్కి తీసుకొని కోపాన్ని కళ్ళలోకి తెచ్చి, షడప్, నువ్వు సడన్గా డోర్ ఓపెన్ చేసి నాకు తగులుకొని నువ్వు కింద పడి నన్నంటావేంటి, నువ్వేమైనా పవన్ కళ్యాణా నేను కావాలని నీకు డాష్ ఇవ్వడానికి, అయినా వర్కింగ్ అవర్స్లో వర్క్ చేయకుండా రూమ్ డోర్ తీయడం వేయడం లాంటి డ్యూటీ ఏమైనా చేస్తున్నావా ఏంటి అని టకటక అడిగింది సహస్ర. ఏయ్, ఎక్కువ మాట్లాడుకు, ఆ క్యాబిన్లో అంటే రుద్ర ఉన్నాడు కాబట్టి నేను సైలెంట్గా వస్తున్నాను, కానీ ఇక్కడ అలా కాదు అని ఆవేశంగా అంది మనీషా. అవునా, ఏం చేస్తావేంటి, ఎక్కడైనా నువ్వు నన్ను ఏం చేయలేవులే కానీ ఇచ్చిన వర్క్ను పర్ఫెక్ట్గా చేయి, ఇంకొక 5 days మాత్రమే నీకు ఈ ఆఫీస్లో వర్క్ ఉంటుంది, ఆ తర్వాత వేరే బ్రాంచ్కి వెళ్ళాలి, గుర్తుపెట్టుకో అని చెప్పింది సహస్ర. ఆ మాట వినగానే నుదురు చిట్లించి కొంచెం ఆశ్చర్యపోతూ, వేరే బ్రాంచ్కి వెళ్ళడం ఏంటి, నేనెందుకు వెళ్తాను, రుద్ర ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను అని మనీషా అంటూ ఉండగానే ఆమె మాటలను మధ్యలో అడ్డుకుంటూ,
తోటకూర కట్టేం కాదు, ముందు ఇచ్చిన వర్క్ను పూర్తి చేయి. ఇక నేను వచ్చిన పని ఏంటంటే అర్జెంటుగా పెండింగ్ వర్క్ ఉన్న ఫైల్స్ అన్నీ ఫినిష్ అవ్వాలి. ఈరోజు ఈవినింగ్ రుద్ర సార్ అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తున్నారు. సో ఈలోపు మనం సార్ సిగ్నేచర్స్ తీసుకోవాలి. కాబట్టి ఆ వర్క్ మీద ఫోకస్ చేస్తే బాగుంటుంది అని చెప్పింది సహస్ర. ఆ మాటకు ఆమె వైపు చులకనగా చూస్తూ, ఆ విషయం నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు. ఈ కంపెనీ మాది. మా కంపెనీలో ఎలా వర్క్ చేయాలో మాకు బాగా తెలుసు అని తిప్పుకుంటూ అంది మనీషా. ఆహా, అవునా? అందుకనేనా రుద్ర సార్ నన్ను నీ బాస్ లాగా చేశారు? సర్లే, ముందు వర్క్ చేయి. నీ దగ్గర ఇలాంటి మాటలు ఇంకా ఏమైనా ఉంటే రేపటి నుంచి ఖాళీనే కదా, వింటాను అంటూ బయటికి వచ్చి రుద్ర క్యాబిన్కు వెళ్ళింది సహస్ర. ఆమె ముఖంలో విసుగు చూస్తూనే మనీషా మళ్ళీ ఏదో వాగిందని అర్థమైన రుద్ర వెంటనే మనీషాకి కాల్ చేశాడు. అప్పటి వరకు టూర్కి వెళ్తున్న రుద్ర వెంట ఎలా వెళ్ళాలా అని గదిలోనే ఉండి ఆలోచిస్తున్న మనీషా ఇప్పుడు డైరెక్ట్గా అతనే పిలవడంతో బహుశా తన టూర్ గురించి చెప్పడానికి పిలిచాడేమో, నన్ను కూడా తీసుకుని వెళ్తానంటాడు. ముందు నేను రానని బెట్టు చేయాలి. తర్వాత అతను ఖచ్చితంగా నన్ను బ్రతిమాలాడతాడు. ఆ తర్వాత నేను వస్తానని చెబుతాను అని మనసులోనే ప్లాన్ చేసుకొని లోపలికి వెళ్ళి, ఏంటి రుద్ర పిలిచావు అని అడిగింది. నేనిక్కడెవరు అని అడిగాడు రుద్ర. అతను ఆ క్వశ్చన్ ఎందుకు వేస్తున్నాడో అర్థం అవ్వక నుదురు చిట్లించి, నువ్వు ఈ కంపెనీకి సీఈఓ అని చెప్పింది మనీషా. మరి తనెవరు అని సహస్రని చూపిస్తూ అడిగాడు రుద్ర. తను నీ పర్సనల్ అసిస్టెంట్ అని చెప్పింది మనీషా. మరి నువ్వెవరు అని అడిగాడు రుద్ర. నేను నీ పర్సనల్ అసిస్టెంట్కి అసిస్టెంట్ని అని ఇబ్బందిగా చెప్పింది మనీషా. సో నేను నీ బాస్కి బాస్ని, అలాంటప్పుడు నువ్వు నన్నేమని పిలవాలి అని అడిగాడు రుద్ర. బాస్ అని పిలవాలి రుద్ర, బట్ మనం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ కదా, అండ్ ఫ్యూచర్లో వైఫ్ అండ్ హస్బెండ్ కూడా కాబోతున్నాం. అలాంటిది మన మధ్య ఇవన్నీ ఎందుకు? అందుకే రుద్ర అంటున్నాను అని చెప్పింది మనీషా. షడప్ మనీషా, నేను నీకు చెప్పానా మనిద్దరం వైఫ్ అండ్ హస్బెండ్ అవుతున్నామని? ఇది జరగని పని అని మా మమ్మీకి ఎప్పుడో చెప్పాను. నువ్వు కూడా ఈ కంపెనీలో వర్క్ చేయాలంటే ఇలాంటి ఎక్స్ట్రాలు ఆపేసి నన్ను సార్ అని, సహస్ర నీ బాస్ కనుక తనని మేడం అని పిలువు, లేదంటే ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అని సీరియస్గా చెప్పాడు రుద్ర. ఆ మాటతో ఎరుపెక్కిన కళ్ళతో సహస్ర వైపు రుద్ర వైపు మార్చి మార్చి చూసి, నేను ఈ కంపెనీలో వర్క్ చేయట్లేదు, ఇప్పుడే వెళ్ళిపోతున్నాను అని చెప్పి తన క్యాబిన్కి వెళ్ళి హ్యాండ్ బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోయింది మనీషా. రుద్ర నుంచి అలాంటి సిచ్యువేషన్ ఎక్స్పెక్ట్ చేయని సహస్ర అతని వైపు ఆశ్చర్యంగా చూసింది. రుద్ర మాత్రం మనీషా వెళ్ళిపోగానే అసలు దానితో తనకేం సంబంధం లేదన్నట్లు చాలా నార్మల్గా కూర్చొని వర్క్ చేసుకుంటున్నాడు. ఆ తర్వాత కాసేపటికి హాల్లో కూర్చొని ఫోన్ మాట్లాడుకుంటున్న వసుంధర చెవులు దద్దరిల్లేలా ఆంటీ ఆంటీ అంటూ అరుస్తూ ఆ ఇంట్లోకి వచ్చింది మనీషా. ఆమెను చూసి మళ్ళీ రుద్ర ఏమన్నాడో ఏంటో అని మనసులోనే అనుకుంటూ, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అని ఫోన్లో చెప్పి కాల్ పెట్టేసి, ఏమైంది మనీషా, ఎందుకంత కోపంగా ఉన్నావు అని అడిగింది వసుంధర. ఆంటీ, నేను మీ అబ్బాయిని లవ్ చేశానా అని అడిగింది మనీషా. అది నువ్వే చెప్పాలి మనీషా, నన్ను అడిగితే నేనేం చెబుతాను అని అంది వసుంధర. నేను మీ అబ్బాయిని లవ్ చేయలేదు. కేవలం మీరే మీ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని నన్ను ఫారెన్ నుంచి రప్పించారు, అవునా కాదా అంది మనీషా. ఇప్పుడు ఈ మాటలన్నీ ఎందుకు మాట్లాడుతుంది అని అనుకుంటూనే, అవును రప్పించాను, అయితే ఇప్పుడేమైంది అని అడిగింది వసుంధర. మీ అబ్బాయి నన్ను పెళ్లి చేసుకోనని మీకే చెప్పాడట కదా, అలాంటప్పుడు ఇంకా నన్ను ఎందుకు తనతో బాగా ఉండమని ఫోర్స్ చేస్తున్నారు అని అడిగింది మనీషా. నేనేం నిన్ను ఫోర్స్ చేయట్లేదు మనీషా, ఆ విషయం ఆల్రెడీ మీ అమ్మకు కూడా చెప్పేశాను. బట్ మీ మమ్మీనే, లేదు మనీషా ఎలాగైనా రుద్ర మనసు మారుస్తుంది, ఖచ్చితంగా తనే నీ కోడలని మాటిచ్చింది. సరే మీ ప్రయత్నాలేవో మీరు చేసుకుంటారు, నాకు కూడా నచ్చిన కోడలు దొరుకుతుందని నేను కూడా మీకు సపోర్ట్ చేస్తున్నాను అని కూల్గా చెప్పింది వసుంధర. ఆ మాటలు వినగానే మనీషాకి
తన తల్లి మీద విపరీతమైన కోపం వచ్చింది. అయినా ఇప్పుడేమైందని మనీషా ఇంత గొడవ చేస్తున్నా? రుద్ర ఏమైనా అన్నాడా అని అడిగింది వసుంధర. రుద్ర నన్ను అననది ఎప్పుడు ఆంటీ? నేను వచ్చినప్పటి నుండి నన్ను చీప్గా చూస్తూనే ఉన్నాడు. చూడండి, మీరు నన్ను మీ కోడలుగా చేసుకుంటాను అంటేనే నేను రుద్ర వెనక పడడం మొదలుపెట్టాను. బట్ తనకి నా మీద ఇంట్రెస్ట్ లేనప్పుడు నేను ఎంత చేసినా వేస్ట్. అయినా మీ అబ్బాయికి వేరే వాళ్ళ మీద ఇంట్రెస్ట్ ఉంది. అలాంటప్పుడు నేనేం చేసినా అతనికి నచ్చదు. సో మీరు అటు నుంచి నరుక్కొని వస్తేనే బాగుంటుంది. లేదంటే ఏకంగా మనవడినో మనవరాలను తీసుకొచ్చి మీ చేతిలో పెడతారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళబోయింది మనీషా. దాంతో వెంటనే మనీషా చెయ్యి పట్టుకొని ఆపేసిన వసుంధర, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎవరి గురించి మాట్లాడుతున్నావో తెలుస్తుందా? నా కొడుకు అమ్మాయిలతో తిరిగి ఉండొచ్చు, కానీ ఎప్పుడూ వాడు అలాంటి తప్పు చేయడు అని నమ్మకంగా అంది వసుంధర. నేనే చిన్నపిల్లను కాదంటీ, మీరు ఇలాంటివన్నీ వేరే ఎవరి దగ్గరైనా చెప్పండి. అయినా మీ అబ్బాయి కొన్న ఎఫ్ఐఆర్స్ గురించి ఎన్నిసార్లు న్యూసుల్లో రాలేదు? వాళ్ళందరితో మీ అబ్బాయి ఎఫ్ఐఆర్స్ పెట్టుకోలేదా? మీ అబ్బాయి ఏదో పెద్ద వర్జిన్లా మాట్లాడుతున్నారు అని ఆవేశంగా అంది మనీషా. మనీషా, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. సరే, ఇప్పుడు చెబుతున్నా విను. ఎస్, నా కొడుకు వర్జిన్. ఈ ప్రపంచం వాడి గురించి ఏమనుకుంటుందో నాకు అనవసరం. కానీ నా కొడుకు గురించి నాకు బాగా తెలుసు. వాడు తనని మాత్రమే ప్రేమించే అమ్మాయి కోసం, తనకి మాత్రమే ఇంపార్టెన్స్ ఇచ్చే అమ్మాయి కోసమే వాడు వెతుకుతున్నాడు. ఎస్, నువ్వన్నట్లు వాడు చాలామంది అమ్మాయిలతో రిలేషన్ మెయింటైన్ చేశాడు. బట్ ఆ రిలేషన్స్ అన్నీ కొన్ని లిమిట్స్ వరకే ఉన్నాయి. ఏ రోజు వాడు తన లిమిట్స్ను క్రాస్ చేయలేదు అని గట్టిగా చెప్పింది వసుంధర. మీరు తల్లి కదా, అందుకే అలాగే అనుకుంటారు. కానీ మీ కొడుకు గురించి బయట ప్రపంచం మరోలా అనుకుంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఎంతోమందితో సంబంధం పెట్టుకున్న అతనికి ఎన్ని రోగాలుంటాయో ఎవరికి తెలుసు. అలాంటి వాడిని నాకంటగట్టాలని అనుకుంటున్నారు అని అంటున్న మనీషా మాట పూర్తవ్వకముందే ఆమెను లాగిపెట్టి కొట్టిన వసుంధర, ఏం మాట్లాడుతున్నావు మనీషా? నువ్వెంత, నీ బ్రతుకెంత? వాడి క్యారెక్టర్ డిసైడ్ చేయడానికి నువ్వెవరు? ఇంతవరకు నా కొడుకు ఎవరితోనూ ఇంటిమేట్ అవ్వలేదు. ఇది నేను నమ్మకంగా చెప్పగలను. అయినా ఇప్పటికే నువ్వు చాలా మాట్లాడేశావు. ఇన్ని మాట్లాడిన నువ్వు ఇక నా ఇంటి కోడలిగా ఉండడానికి పనికిరావు. గెటౌట్ అని అరిచింది వసుంధర. ఆ మాటతో చెంప మీద చెయ్యి పెట్టుకొని విసురుగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది మనీషా. అదంతా పై ఫ్లోర్లో నుండి కిందికి చూస్తున్న రిషికి అంతా అయోమయంగా అనిపించింది. మరోవైపు అదే సమయంలో, సహస్ర, నీకు పాస్పోర్ట్ వీసా ఉన్నాయా అని అడిగాడు రుద్ర. ఉన్నాయి సార్ అని చెప్పింది సహస్ర. సరే, రేపు నాతో పాటు నువ్వు కూడా ఈ కాన్ఫరెన్స్కి వచ్చేసేయ్ అని చెప్పాడు రుద్ర. ఆ మాటతో షాక్ అవుతూ, సార్, నాకు అవ్వదు సార్, మా మదర్ని ఒంటరిగా వదిలేసి నేను రాలేను అని చెప్పింది సహస్ర. ఆ మాటతో సీరియస్గా ఒక లుక్ ఇచ్చిన రుద్ర, బాస్ ఎక్కడ వర్క్ చేస్తే ఎంప్లాయీ కూడా అక్కడే ఉండాలి. అందులోనూ పర్సనల్ అసిస్టెంట్ ఎప్పుడు బాస్ వెంటే ఉండాలి. సో నాతో పాటు టూర్కు రావడానికి సిద్ధంగా ఉండు అని చెప్పాడు రుద్ర. కుదరదు సార్, మీరేం చెప్పినా వింటాను, కానీ మా అమ్మను వదిలి మాత్రం నేను రాను అని చెప్పింది సహస్ర. నేను నువ్వు వస్తావా అని అడగడం లేదు, రావాలి అని ఆర్డర్ వేశాను. సో నో మోర్ డిస్కషన్. నువ్వు వస్తున్నావు అంతే అని చెప్పాడు రుద్ర. ఆ మాటతో సహస్ర అతని వైపు ఒక క్షణం మౌనంగా చూసి, నేను రావట్లేదు సార్ అంతే అని గట్టిగా చెప్పింది. కానీ ఆమె మాట పూర్తవ్వకముందే టక్కున లేచి నుంచున్నాడు రుద్ర. అతను నుంచోవడంతోనే మౌత్కి రెస్ట్ ఇచ్చి గుడ్లప్పగిచ్చి అతన్నే చూసింది సహస్ర. రుద్ర తన సీట్లో నుండి సహస్ర వైపు అడుగులు వేయడం మొదలుపెట్టాడు. దాంతో ఒక్కసారిగా ఆమె కళ్ళ ముందు గతం మెదిలింది. దాంతో సడన్గా టక్కున తన 2 చేతులతో నోరు మూసేసుకుంది సహస్ర. ఆ తర్వాత ఏం జరగబోతోంది? సహస్రను రుద్ర తన వెంట కాన్ఫరెన్స్కి తీసుకువెళ్తాడా? రుద్ర అతని మాటను వింటుందా? తెలుసుకోవాలంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫీల్ మై లవ్లోని
నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.